పక్కనే వాళ్ళ రాజ్యానికి సంబంధించిన కోట అయితే ఉండేది. ఎప్పుడైతే గణపతి దేవుడు జన్మిస్తాడో ఈ రోజుల్లో మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. చాలామందికి సంతానం లేక ఎన్నో ఇబ్బందులు పడతా హాస్పిటల్ చుట్టూ, దేవాలయాల చుట్టూ అలా ఎన్నో మొక్కులు మొక్కుతా ఇక్కడ చూడదగ్గ ప్లేసెస్ చాలా బాగుంది. ఎవరైనా రావచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది. తెలియని ఎగ్జైట్మెంట్, అసలు తెలియని ఒక రకమైన ఫీలింగ్లో ఉన్నాం. బ్రహ్మం గారు దేశ పర్యటన చేసేటప్పుడు ఇటు రావటం అయితే జరిగింది నల్గొండ సైడు. ఆ టైంలో ఇక్కడ ఆల్రెడీ ఒక దేవాలయం కట్టి ఉంది. సో అక్కడ ఈ చెట్టుని చూసి వాట్సాప్ గైస్, నేను మీ ఆర్ఎన్ బై. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఆర్ఎన్ బై. గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు నా గురించి కానీ మన ఛానల్ గురించి కానీ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద నా ఇన్స్టా పేజీ లింక్ ఇస్తాను. మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. నేను కూడా చాలా బాగున్నాను. ప్రజెంట్ వచ్చేసి నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుట్టకాడికి అయితే వచ్చాను. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూడంగానే అర్థమయ్యే ఉంటుంది. సో ఈ లొకేషన్ వచ్చేసి నల్గొండ, తెలంగాణ. మనం నర్సరావుపేట నుంచి వచ్చినట్టయితే 144 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది గైస్ ఈ ప్లేస్కి. అదే గుంటూరు నుంచి వచ్చినట్టయితే 172 కిలోమీటర్స్. హైదరాబాద్ నుంచి అయితే కొంచెం డిస్టెన్స్ అయితే తగ్గిద్ది. 106, 107 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడికి రావడానికి. ఈ వీడియోలో మీకు బ్రహ్మం గారు తపస్సు చేసుకున్న ప్లేసు, అలానే శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయము, వేద పాఠశాల, అలానే లాస్ట్గా శ్రీ 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 శివసామెత కనకదుర్గా దేవాలయం, ఈ మొత్తం మీకు ప్లేసెస్ చూపించడమే కాకుండా వాటి గురించి చరిత్ర మొత్తం క్లియర్గా చెప్తాను. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ కామెంట్ చేయకపోతే వెంటనే చేసేయండి. ఈ వీడియో స్క్రిప్ట్ రైటర్ వచ్చేసి నవీను, అలానే కో ట్రావెలర్ వచ్చేసి నా ఫ్రెండ్ జిగిడి దోస్త్ జ్ఞానేశ్వరరావు. చాలా రోజుల తర్వాత కలిసి వీడియో అయితే తీయటం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం నా బ్యాక్ సైడ్ రోడ్డు కాని వస్తుంది కదా, మట్టి రోడ్డు, అటు నుంచి అయితే వచ్చాము. సో మనం బ్రహ్మంగారి గుట్ట చూసుకునే ముందర ఇక్కడ స్టార్టింగ్లో అమ్మవారి విగ్రహం అలానే పుట్ట అయితే చూసుకోవచ్చు. మన బైక్ కొంచెం దూరంలో పార్క్ చేసాము. సో ఫస్ట్ ఇక్కడ అమ్మవారిని అయితే దర్శించుకుందాము. ఇక్కడ చూసుకోవచ్చు నాగదేవత విగ్రహం కూడా చాలా బాగుంది. అలానే మనకి పక్కనే పుట్ట కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కానీ వస్తుంది కదా, ఇదే బ్రహ్మంగారి గుట్ట. సో ఫస్ట్ లోపల బ్రహ్మంగారి గుట్ట చూసే ముందర ఈ ప్లేస్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఒకానొక టైంలో ఈ ప్లేస్ మొత్తాన్ని నీలగిరి అని పిలిచేవారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ నీలగిరి చెట్లు అయితే చూసుకోవచ్చు. ఆ తర్వాత రాజులు పరిపాలించే టైంకి ఈ ప్లేస్ మొత్తాన్ని నల్లకొండలు అంటే బ్లాక్ హిల్స్ అని, ఆ తర్వాత లాస్ట్కి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనం పిలుస్తున్నామో నల్లకొండ అలా అయితే నామకరణం చేయబడింది. సో ఒకానొక టైంలో ఈ ప్లేస్ మొత్తాన్ని నీలగిరిగా అయితే పిలిచేవారని చెప్పుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళి మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. గైస్, మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక ధ్వజస్తంభం అయితే చూసుకోవచ్చు. ఈ నిర్మాణం కూడా రీసెంట్గా కట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కొత్తదిగా ఉంది.
ధ్వజస్తంభం పక్కనే మనం ఈ చెట్టు లోపల బ్రహ్మంగారి విగ్రహాన్ని అయితే చూద్దాము. లోపలికి వెళ్దాం రండి, చెట్టు లోపలికి. గైస్, ఇక్కడ మీరు కానొస్తుంది కదా, ఈ తొర ఏదైతే ఉంది ఇది స్వయంగా బ్రహ్మంగారే చేసింది. కాకపోతే అప్పట్లో ఆయన చేసినప్పుడు ఇంత పెద్దదిగా అయితే లేదు. ఇప్పుడు మనకు దర్శించుకోవడానికి కొంచెం దీని ఎడల్పుగా అయితే చేశారు. సో లోపలికి వెళ్దాం. గైస్, అసలు లోపల చూడండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. అసలు లోపల దేవస్థానం లోపలికి వచ్చినట్టే ఉంది. ఎందుకంటే ఇది చూడండి మొత్తం ఒక ఇంటిలాగే ఉంది చుట్టూరు. కాకపోతే ఈ మొత్తం మొద్దులే. మనం ఇప్పుడు చెట్టు లోపల అయితే ఉన్నాము. దీని మొత్తానికి అయితే ఇక్కడ వరకు పెయింట్ వేశారు. మనం పైన చూసుకోవచ్చు, ఆ చెట్టుకు సంబంధించిన మొత్తం క్లియర్గా వస్తుంది. ఇక్కడ రంధ్రాలు కూడా. సో బ్రహ్మం గారు ఇక్కడ కూర్చొని స్వయంగా ఇక్కడ జ్ఞానం చేసుకున్నారు కొన్ని సంవత్సరాల వరకు. సో వాళ్ళ శిష్యులు వచ్చేసి ఆయనకి గుర్తుగా ఇక్కడ స్టాట్యూని, విగ్రహాన్ని పెట్టడం అయితే జరిగింది. ఒకసారి చూడండి. మీకు ఆల్రెడీ ఇందా చెప్పే కదా, ఈ చెట్టు వచ్చేసి ఏనుగుపాదం చెట్టు అని కూడా అంటారు. ఇది లోపల రంధ్రం చేయగానే మొత్తం ఒక గృహ ఆకారంలో అయితే ఉంటుంది లోపల. సో అందుకనే బ్రహ్మం గారు లోపల ఇక్కడ జ్ఞానం చేసుకోవడానికి ఈ చెట్టుని ఎంచుకోవడం జరిగింది. మనకి అక్కడ కోళ్ళు కూడా కానొస్తున్నాయి. బయట నుంచి కూడా మనం చూసాం, ఇందాక చూపించాను కూడా. సరే బ్రహ్మం గారి విగ్రహాన్ని చూద్దాం. నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి. అసలుకి ఇప్పుడు నేను ప్రెసెంట్ చెట్టు లోపల ఉన్నాను. అసలు చాలా అద్భుతంగా ఉంది. మీకు ఇక్కడ పైన మరి లైటింగ్ లేదు, కానొస్తుందో లేదో ఒకసారి పైకి చూడండి. లోపలికి త్వర అలా ఉంది. ఈ చెట్టుకు కూడా దాదాపు కొన్ని వందల సంవత్సరాల చరిత్రే ఉందని చెప్పుకోవచ్చు. ఈ చెట్టు ఉంది కదా, ఏనుగు పాదం చెట్టు. ఇలాంటి చెట్టు ప్రపంచంలో కొన్ని చోట్ల మాత్రమే చూస్తాము, చాలా అరుదుగా చూస్తాము. ఎందుకు దీన్ని ఏనుగు పాదం చెట్టు అంటామంటే, ఈ కింద ఏదైతే ఉందో దీని చెట్టు కింద ఇది వచ్చేసి మొత్తం ఆకారం ఏనుగు పాదం ఉంటుంది కదా, ఆ ఆకారంలో ఉంటుంది ఈ చెట్టు మొత్తం కింద. అందుకని దీన్ని ఏనుగు పాదం చెట్టుగా అయితే పిలుస్తూ ఉంటారు. ఒకసారి బయటికి వెళ్ళాక కూడా మళ్ళీ చూపిస్తాను ఈ చెట్టు ఓవరాల్గా. ఈ కేవలం అడవుల్లో అక్కడక్కడ మాత్రం ఇలాంటి చెట్లు మనం కానొస్తూ ఉంటాయి. సో ఈ చెట్టుకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ చెట్టుకి రంధ్రం కానీ ఏమైనా వేస్తే లోపల ఒక గృహల ఆకారంలోనే ఉంటుంది ఈ చెట్లన్నీ అలానే ఉంటాయి. బ్రహ్మం గారు ఇక్కడ కొన్ని సంవత్సరాలు జ్ఞానం చేసుకున్నాక జీవ సమాధి అవ్వడానికి వేరే చోటకి వెళ్తాడు. సో దాని గురించి ఇంకా డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలుసుకోవాలంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇలా ఎన్ని చెప్పినా అర్థం కాదని నాకు తెలుసు. సో కాకపోతే ఏంటంటే, మీకోసం 1984లో నందమూరి తారక రామారావు సీనియర్ ఎన్టీఆర్ గారు బ్రహ్మం గారి గురించి ఒక సపరేట్ మూవీ తీశారు. సేమ్ అచ్చు గుద్దినట్టు మూవీ మొత్తం రియాలిటీగా ఉంటుంది. హిస్టరీలో మనం ఎలా చూసుకుంటూ అంత రియాలిటీగా ఆ మూవీ అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆ మూవీ ఖచ్చితంగా చూడండి. 1984లో రిలీజ్ అయింది. సో సీనియర్ ఎన్టీఆర్ గారు తీశారు ఆ మూవీని. ఆ తర్వాత బ్రహ్మం గారు ఇక్కడ కొన్ని సంవత్సరాలు జ్ఞానం చేసుకుంటూ ఉన్నాక ఇక్కడ కొంతమంది ఆయనకి శిష్యులు అయితే ఉంటారు. వాళ్ళు ఈయన ఎప్పుడైతే జీవ సమాధికి వెళ్తారో ఆయనకి గుర్తుగా ఈ చెట్టు ఏదైతే ఉంది దీని లోపల మీరు ఏదైతే చూస్తున్నారో విగ్రహం, దీన్ని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది వాళ్ళ శిష్యులందరూ కలిసి. ఇది ఈ ఓవరాల్గా ఉన్న చరిత్ర బ్రహ్మం గారి గురించి. ఇక్కడ బ్రహ్మం గారి గుట్ట గురించి కానీ ఏదైతే ఉందో ఆ ఓవరాల్ చరిత్ర వచ్చేసి మొత్తం ఇది. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అసలు బ్రహ్మం గారు ఇక్కడికి ఎలా వచ్చారంటే, బ్రహ్మం గారు దేశ పర్యటన చేస్తూ ఊరూరు తిరుగుతా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఈ చెట్టును చూసి ఇక్కడ ఆగి కొన్ని సంవత్సరాలు అయితే జ్ఞానం చేసుకున్నారని మన చరిత్రలో చూసుకోవచ్చు. అలానే మీ అందరికీ తెలుసు కాలజ్ఞానం రాసింది బ్రహ్మం గారని. ఆ కాలజ్ఞానంలో ఉన్న ప్రతి విషయం జరుగుతుంది, అలానే జరిగిద్ది అని మనం చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో. సో ఎవరికైనా ఇంకా బ్రహ్మం గారి గురించి తెలుసుకోవాలంటే ఆయన గురించి మంచి మంచి బుక్స్ ఉన్నాయి. అలానే మనం గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఆయన గురించి వివరంగా వస్తే, నేను కూడా ఆయన గురించి
సపరేట్గా మళ్ళీ ఇంకో వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను. మీకు ఇందాక చెప్పాను కదా జీవ సమాధి, ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆయన గురించి మొత్తం క్లియర్గా చెప్తాను ఓవరాల్గా. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇక్కడికి వచ్చి ఆయన జ్ఞానం చేసుకోవడానికే ఉన్నారు కాబట్టి ఇక్కడున్న స్టోరీ వరకే నేను చెప్తున్నాను. బ్రహ్మంగారు తపస్సు చేసుకున్న చెట్టు పక్కనే శ్రీ కాశీ విశ్వేశ్వరుని దేవాలయం కూడా ఉంటుంది. సో ఒకసారి ఓవరాల్ ఈ దేవాలయం మొత్తం ఒక లుక్ వేద్దాము, ఆ తర్వాత ఈ దేవాలయం గురించి చెప్పుకుందాం. లోపల ఉన్న శివలింగం చూశారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ఆ స్టోరీ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఈ దేవాలయం వెనకాల ఉన్న స్టోరీ. సో ఈ రోజుల్లో మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, చాలామందికి సంతానం లేక ఎన్నో ఇబ్బందులు పడతా హాస్పిటల్ చుట్టూ, దేవాలయాల చుట్టూ అలా ఎన్నో మొక్కులు మొక్కుతా ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి ఈ జనరేషన్లో. అలానే సేమ్ ఇలాంటి సిచ్యువేషనే కాకతీయ రాజులైన రుద్రదేవుడు అలానే పెన్నాదేవికి సంతానం లేక చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. సో ఎన్నో దేవాలయాలు తిరిగారు, ఎన్నో చోట్ల మొక్కున్నారు, అలానే ఎంతోమందిని కలిశారు, కానీ వాళ్ళ సంతాన భాగ్యం అయితే కలగలేదు. ఇద్దరు చాలా బాధలు అయితే ఉన్నారు, ఏం చేసినా సంతానం అనేది కలగట్లేదు. చివరికి పెన్నాదేవి అలానే రుద్రదేవుడు కాశీకి వెళ్ళి అక్కడ పరమేశ్వరుని దర్శించుకుందామని అనుకున్నారు. సో ఇంకా వాళ్ళు ఇక్కడి నుంచి కాశీకి అయితే బయలుదేరారు. అంటే ఇప్పుడంటే ప్రజెంట్ మనం బస్సుల్లో, ఫ్లైట్ల్లో, అలానే కారుల్లో అలాంటి ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది, కానీ ఆ రోజుల్లో ఇలాంటి ఏం లేవు కాబట్టి వాళ్ళు ఏనుగుల మీద, గుర్రాల మీద వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు, ధాన్యం, ధనం మొత్తం వాటి మీద వేసుకొని అలా ఇక్కడి నుంచి వాళ్ళ జర్నీ కాశీకి అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళు కాశీకి వెళ్ళే టైంకి సాయంత్రం అయితే అయింది. సాయంత్రం వేళల్లో దర్శనం అయితే చేసుకోము, మనం ఇప్పుడు కూడా ఎక్కువ శాతం చేసుకోరు. సో వాళ్ళు కూడా ఇంకా ఈ నైట్ ఇక్కడ బస చేసి ఇక్కడే ఉందాము, తెల్లారి దర్శనం చేసుకుందామని వాళ్ళిద్దరు ఫిక్స్ అయ్యారు. సో వాళ్ళిద్దరూ అలా ఫిక్స్ అయ్యి రాత్రి అక్కడే గడపడం జరిగింది. అలా రాత్రి సమయంలో పెన్నాదేవి నిద్రిస్తున్న సమయంలో పెన్నాదేవి కల్లోకి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి కల్లోకి వచ్చి ఇలా చెప్పడం అయితే జరిగిద్ది. మీరున్న ప్రదేశంలో నా శివలింగాన్ని పెట్టి పూజలు అయితే చేయండి ఆమె కల్లోకి వచ్చి చెప్పడం అయితే జరిగింది పరమేశ్వరుడు. ఆ తర్వాత పెన్నాదేవి వెంటనే లేచి ఈ మాటలు మొత్తం రుద్రదేవుడికి చెప్పడం జరిగిద్ది. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే పెన్నాదేవికి ఏం చేయాలో అర్థం కాలేదు, తెకమకగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న శివలింగం నుంచి ఎలా తీసుకెళ్ళాలి, ఇక్కడ శివలింగం ఎక్కడ దొరుకుతుందని బాగా ఆలోచించి వాళ్ళిద్దరూ ఒక డెసిషన్కి అయితే వస్తారు. ఇంకా తెల్లారి దర్శనం చేసుకొని స్వామివారిని గంగా నదిలో మునిగి ఆ తర్వాత ఇక్కడ ఎవరైతే శిల్పకారులు ఉన్నారో వాళ్ళ కాడికి వెళ్ళి ఇలా చేపిద్దాం ఒక శివలింగాన్ని అని వాళ్ళిద్దరు అనుకుంటారు. సో తెల్లారైతే అవుతుంది. వాళ్ళిద్దరూ గంగా నదిలో స్నానం చేస్తుండగా పెన్నాదేవి గంగా నదిలో 2 సార్లు మునిగి లేచాక 3వసారి వెంటనే శివలింగం అయితే అక్కడ కానొస్తుంది. తను ఎక్కడైతే మునుగుతుందో అక్కడ పక్కనే శివలింగం కానొస్తుంది. వెంటనే పెన్నాదేవి ఆశ్చర్యపోతుంది. సో అక్కడి నుంచి ఇంకా తన చీర కొంగులో ఆ శివలింగాన్ని పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి రావటం అయితే జరిగింది. అక్కడికి వచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ పూజలు అయితే జరుపుతారు. సో వెంటనే వాళ్ళిద్దరికి ఒక కుమారుడు అయితే జన్మిస్తారు. ఆ కుమారుడి పేరే గణపతి దేవుడు.
సో అలా ఈ దేవాలయానికి చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళ సంతానం కలిగిందని ఇక్కడ దేవాలయాన్ని కట్టించి ఇక పూజలు ఇక్కడ పక్కనే ఇంకా వెంటనే మనం బ్రహ్మంగారి చెట్టు, ఆ బ్రహ్మంగారు లోపల చేసుకున్న తపస్సుకు సంబంధించిన చరిత్ర అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు ఈ ప్రాంతంలో. అంతకుముందు ఈ దేవాలయం పక్కనే వాళ్ళ రాజ్యానికి సంబంధించిన కోట అయితే ఉండేది. ఎప్పుడైతే గణపతి దేవుడు జన్మిస్తాడో ఆ తర్వాత కాపురాల కోట అని కొంచెం ఈ దేవాలయానికి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది, ఒక 2-3 కిలోమీటర్స్లో. పాసిబుల్ అయితే నెక్స్ట్ వీడియోలో అదే ప్లాన్ చేస్తాను, కాపురాల కోట. సో అది నిర్మించడం అయితే జరిగిద్ది రుద్రదేవుడు. అది నేను మ్యాక్సిమం మీకు చూపించడానికే ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. బాబా ఎలా అనిపించింది ఈ ట్రిప్? ఫుల్ ఎంజాయ్ చేసా, ఫుల్ అడ్వెంచర్ లాగా ఉంది. మనతో వస్తే అంత అడ్వెంచరే. సో గైస్, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను వీడియోలో. మేమిద్దరం కలిసి ట్రిప్కి వెళ్ళి దాదాపు 1 year అవుతుంది. గోల్కొండ అనుకుంటా మనం 2023లో లాస్ట్ ట్రిప్ అదే మేము వేసింది. 2023 అక్టోబర్లో మేమిద్దరం కలిసి తెలంగాణలో ఉన్నప్పుడు గోల్కొండకి అయితే వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత మళ్ళా సంవత్సరం పైన అవుతుంది మళ్ళీ ఇదే కలిసి మనం ట్రిప్కి రావటం. సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి నీకు? ఫుల్ ఎక్సైట్మెంట్, ఎంజాయ్. ఓకే, ఇలాంటి ట్రిప్స్ మరెన్నో వేయాలి. సో ఇంకో విషయం ఏంటంటే గైస్, మేమిద్దరం కలిసి వీడియో తీసేటప్పుడు ఈ గోప్రోలు ఎక్విప్మెంట్ ఏమి లేవు, జస్ట్ ఒక ఫోను, ఒక సెల్ఫీ స్టిక్. సో ఆ 2 ఉండగానే మేము ఇద్దరం తెలంగాణ మొత్తం చుట్టేసాం, హైదరాబాద్ సరౌండింగ్స్ మొత్తం. సో బాగా ఎంజాయ్ చేసాం ఆ టైంలో. మళ్ళా తను బిజీ అవ్వటం, మళ్ళీ నేను మన ఆఫీస్ అని ఇలా వీడియోస్ ప్లాన్ చేయటం, అలా కొంచెం గ్యాప్ వచ్చింది ఇద్దరి మధ్య. త్వరలోనే ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. ఇలాంటి వీడియోస్ ఎన్నో కలిసి మళ్ళీ తీస్తాము. ఓకే, ఖచ్చితంగా తీద్దాము ఇలాంటి వీడియోస్. మరి ఇయర్ ఎండింగ్ లో 1 month ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. అలా చెప్పకూడదు ముందలే, వాళ్ళకి సస్పెన్స్గా ఉండాలి. సో ఎటు మావాడు చెప్పాడు కాబట్టి ఎప్పుడైనా సరే ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఒక 1 month మంచి ట్రిప్తో మేము ముందలకైతే రాబోతున్నాం, మళ్ళీ వస్తాం. ఓకేనా? మన సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పాలి? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో మీకు ముందే రావాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టండి. కొడతారు, మన వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారు మనకి, అది నాకు తెలుసు. ఒక మంచి అప్డేట్ కూడా త్వరలోనే ఇవ్వబోతున్నాను, దానికి కూడా స్టే ట్యూన్. హాయ్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ లోకలేనా? ఓకే, అయితే ఈ ప్లేస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు తెలుసుకొని వచ్చినాం. ఇక్కడ చాలా పవిత్రమైనదంట, ఓకే, చాలా చరిత్ర ఉందంట. ఏది అనుకుంటే అది నెరవేర్పోయిందంట. అంటే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం తెలుసుకొని వచ్చినాం. ఓకే, అంటే నల్గొండలో ఇది ఫస్ట్ టైం అంటే కొంచెం అంటే మాకు కూడా తెలియదు, ఒకరి ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చిన, విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చాం. ఓకే ఓకే, అసలు ఇక్కడ టెంపుల్ ఉన్న సంగతి మాకు కూడా తెలియదు యాక్చువల్గా. ఓకే, ఎలా అనిపించింది ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి? చాలా ఎక్సైట్మెంట్ ఉంది, చాలా బాగుంది. అది కాదు, మీరు కరెక్ట్గా ఎండలో వచ్చారు అంటే ఇంట్రెస్ట్ మీద చూడాలి ఎట్లా ఉన్నది. పురాతనమైన కాలం వీరబ్రహ్మేంద్ర స్వామి అని అంటారు కదా, ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఫేమస్ అంటున్నారు. అవును, మేము కూడా ఇది తెలుసుకొని మేము వేరే స్టేట్ నుంచి వచ్చాము. మీ ఇక్కడ ఇంకో టెంపుల్స్ ఉన్నాయి, కనకదుర్గ టెంపుల్, అక్కడ వెళ్ళొచ్చారా? అది ఎలా అనిపించింది? అది కూడా చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వచ్చినాక అని అనిపించింది. చూడగానే మాకు తెలియని ఒక ఎగ్జైట్మెంట్. చాలా నైస్. అంటే మీరు ఇక్కడ లోకల్ అంటున్నారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కి మీరు ఏం చెప్తారా? అంటే ఇక్కడ ప్లేస్ ఎలా ఉంది మీ మాటల్లో చెప్తే ఇంకా రావడానికి ఎక్కువ మంది నల్గొండ ఫేమస్ అవుతుంది కదా. అంటే ఇది దాదాపు కొన్ని 100 సంవత్సరాల చరిత్ర కాబట్టి మీ నుంచి ఏమేమి చెప్తారు?
యాక్చువల్గా ఇక్కడ చూడదగ్గ ప్లేసెస్ చాలా బాగుంది. ఎవరైనా రావచ్చు, చాలా ప్రశాంతంగా ఉంది. తెలియని ఎగ్జైట్మెంట్, అసలు తెలియని ఒక రకమైన ఫీలింగ్ లో ఉన్నాము. నేను కూడా చాలా బాగా ఎందుకంటే అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ చూస్తాను కూడా చాలా పురాతనమైన కాలం నాటిది. ఎవరైనా రావచ్చు, పోవచ్చు, మంచిగా ఉంది. మీరంతా ఒకే చోట అంతా ఒకటే కాలనీ మెంబర్స్. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక్కడితో అయితే వీడియో అయితే ఆపేస్తున్నాను. సో బ్రహ్మం గారి గురించి చరిత్ర, అలానే ఈ దేవాలయం శివుని దేవాలయం గురించి చరిత్ర, అలానే కనకదుర్గ అమ్మవారి దేవాలయం గురించి చరిత్ర మొత్తం క్లియర్గా చెప్పాను, అలానే చూపించాను. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో చూడాలనుకుంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.